నాకు వాళ్ళ గురించి ఆలోచన లేదు. కాంగ్రెస్ వరకు వచ్చిందన్నారా, రజాకార్లమని గుండెలు బాదుకొని అక్బరుద్దీన్ ఓవైసీజీ ఎప్పుడైతే 2011లో చెప్పాడో అటువంటి రజాకార్లకు ప్రోత్సహించే కాంగ్రెస్ కూడా రజాకార్లే. అటువంటి రజాకార్లను ఎంచుకోదలుచుకుంటున్నారని ఒక్క కాన్స్టిట్యుయెన్సీ కాదు, 17 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ప్రతి తెలంగాణ పౌరుడు నిర్ణయించుకోవాల్సిందే. ప్రతి ఒక్కడు ఈ ఉచ్చులో నుంచి బయటికి రావాల్సిందే. హైదరాబాద్ లిబరేషన్ అని పోరాడుతున్న మోదీ గారు ఈరోజు ఏ విధంగా అయితే ఆయన డిక్లేర్ సెప్టెంబర్ 17కు నిర్ణయించారో, పటేల్ గారు అంత ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి తెలంగాణని ఏ విధంగా అయితే రజాకార్ల నుంచి బారి నుంచి బయటకు తీసుకొచ్చారో, ఇది సమయము. తెలంగాణ ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి నిర్ణయించుకోవడానికి. రజాకార్లను భుజాలు తట్టి మేనల్లుడు మేనమామలు అనుకుంటూ అన్నదమ్ములు అనుకుంటూ ప్రవర్తించే బీఆర్ఎస్కి కాంగ్రెస్తో నిలబడతారా? మీకోసం నిలబడిన భాజపా పార్టీకి మోదీ గారికి ఓటు వేస్తారా అనేది ఈసారి ఒక్కసారైనా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయించుకోవడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో, మనం ఎన్ని కష్టాలు పడ్డామో ఒక్కసారి రజాకార్ సినిమా చూడండి, మీకే తెలుస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు కానీ ఎంఐఎం జోలికి పోలేదు. ఆ మధ్యలో అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా సారుకారు 16 అన్నారు కానీ 17 ఓల్డ్ సిటీని టచ్ చేయలేదు, హైదరాబాద్ టచ్ చేయలేదు. ఈసారి ఏ ధైర్యంతో మాధవిలత గారు 17వ స్థానాన్ని కొడతామంటూ మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? ఇన్నిసార్లు వాళ్ళు టచ్ చేయకపోవడానికి కారణం ఏంటో ప్రజల ముందు తీసుకొస్తున్నాను నేను. ఎందుకు టచ్ చేయడానికి వెనకాల వాళ్ళ స్వార్థం ఉందో బయటకు తీసుకొస్తున్నాను నేను. టచ్ చెయ్యలేదంటే ఆ ప్రజలు మీకొద్దా? టచ్ చేయలేదంటే వాళ్ళు మీరు బహిష్కరించారా? టచ్ చేయలేదంటే వాళ్ళు ఈ దేశ పౌరులు కారా? టచ్ చేయలేదంటే మొత్తం అంటరాని వాళ్ళు ఎవరు వాళ్ళు మీకు? ఎందుకు టచ్ చెయ్యరు వాళ్ళని? హైదరాబాద్ లోక్సభను, హైదరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఎందుకు వద్దు మీకు? ఈ ప్రశ్న వేయడానికి వాళ్ళ తరపున ఈరోజు నేను వచ్చాను. దాన్ని నిలబెడతాను, ధర్మాన్ని చూపిస్తాను, అసహ్యంగా వెనక ఉన్న ఆ రొచ్చు రాజకీయాలను బయటికి తీసుకొస్తాను. మీ ఆవేశం, మీ ఆగ్రహావేశం, మీ కాన్ఫిడెన్స్ ప్రజల్లోకి వెళ్తుంది. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా మీకు అంతే సపోర్ట్ వస్తుంది. బట్ కమింగ్ టు భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, మీ పార్టీలోనే రాజా సింగ్ నుంచి ఒక కామెంట్ రావడం జరిగింది. సరే, అందరూ అడగొచ్చు, కుటుంబ సభ్యులని మీరు చెప్తున్నారు, ఈ మధ్య కాలంలో కూడా ఇక్కడ యాక్టివ్గా కనిపించట్లేదు. గోషా మహల్ నుంచి కూడా మీకు సపోర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంట్లో పంచాయతీని ఎట్లా దింపుకోబోతున్నారంటే ఏం చెప్తారు? మీరు చాలా అద్భుతమైన జర్నలిస్టులు, తెలివైన జర్నలిస్టులు అంటాను. ప్రజలకు మీరు ఆయన బయటికి కూడా రాకుండా చెప్పిన వాక్యాన్ని మీరు చెప్పేస్తున్నారు. పాపం ఆయన బయటికి వచ్చి, అయ్యా ఈవిడ మా కుటుంబ సభ్యురాలే, మేమందరం ఆవిడ కోసం నిలబడుతున్నామన్నది చెప్పరాయ్యా. ఎందుకయ్యా ఇంత అధర్మం? అది కాకుండా పైపెచ్చు మా రాజాసింగ్ గారికి ఏమో ఉంటే, ఇప్పుడు పరివారం అన్నాక ఇప్పుడు రేపొద్దున నేను కానీ, ఈరోజు పొద్దున ఒక మీటింగ్లో నేను కనిపించలే, మా భాజపా మీటింగ్లో. అంటే ఏంటి, ఇప్పుడు నేను రానని చెప్పేస్తారా? దీని గురించి కూడా మీరు ఇల్లు అన్నాక, మనుషులు అన్నాక 1-2 కార్యక్రమాలు ఉంటే వారు నన్ను కంటిన్యూస్గా ఫోన్లలో అని మేము వారు మాట్లాడుతూనే ఉన్నాము. తల్లి కొన్ని కారణాల చేత మేము రాలేకపోతున్నాము, ఏమనుకోద్దన్నారు. అధిష్టానానికి కూడా తెలుసు ఇది. అందుకే మేమందరం కలిసి మెలిసి మాత్రమే పనిచేస్తున్నాము. మా మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇబ్బందులను మీరు చెప్పదలుచుకుంటే నేను ఖండిస్తున్నాను.